ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, ఒంటరిగా విను, నీతో అమ్మ ఈరోజు మాట్లాడే తీరాలి, ఎవరి దగ్గర చెప్పకుండా ఒంటరిగా విను, నీ కోసం ఒక తీపి వార్త తీసుకొచ్చాను అని చెప్పి అమ్మ మనకు ఒక మంచి విషయం చెప్పబోతున్నారండి. బిడ్డ, ఈరోజు నీతో మాట్లాడి తీరాలని వచ్చాను. ఈరోజు నీ దగ్గర ఒక మాట చెప్పే తీరాలి. నువ్వు సంతోషంగా లేవు అని ఈ తల్లికి తెలుసు. ఇక మంచి వార్త చెబుతాను విను. దీనంగా దిగులుగా కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నది చాలు. సంతోషం అసలు నీ ముఖంలో కనబడటం లేదు. ఆ సంగతి ఈ తల్లికి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. తట్టుకోలేనంత ఆవేదనలో ఉన్నావు కదా. ఏం జరుగుతుందో, ఏ క్షణం ఎలాంటి వార్త వినాలో అని కలత చెంది కూర్చొని ఉన్నావు. ఈ అమ్మ నీకు తప్పక సాయం చేస్తాను, నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరూ లేరు అని నువ్వు బాధపడకుండా ధైర్యంతో ఈ తల్లి నీ కోసం ఉంది అని విను. విన్నాక నీకే అర్థమవుతుంది. నువ్వు పైకి ఎంత నవ్వుతూ ఉన్నా నీ లోపల రగిలిపోతూ ఉన్నావు. అగ్నిగుండం నీ మనసులో ఉందని నాకు తెలుసు. నేను నిజంగా నవ్వుతున్నాను. అందరూ సంతోషం దుఃఖం అన్నా నాకు తెలుసు కదా. ఎందువల్లంటే నా బిడ్డల కష్టసుఖాలు నాకు తెలియదా చెప్పు. ఈ తల్లికి అన్నీ తెలుస్తాయి. కానీ నాకు మాత్రం ఎందుకు నీ దుఃఖాన్ని నాకు కనిపించకుండా చెయ్యాలి అనుకుంటున్నావు? ఈ విషయాన్ని నిన్ను అడగాలి. నువ్వు చెప్పనంత మాత్రాన ఈ తల్లికి నీ మనసులోని బాధ తెలియకుండా ఉంటుందా? జీవితంలో ఉన్న అన్ని చోట్ల నా బిడ్డలు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళని గెలిపించుకోవాలి, వాళ్ళకి ఏ కష్టము రాకుండా చూసుకోవాలి అని నేను తాపత్రయపడుతూ ఉంటాను. నువ్వు అలాగే అమ్మ నాకు సహాయం చేయకపోతుందా, అమ్మ నన్ను ఆదుకోకపోతుందా అని నన్ను ప్రాధేయపడుతూ ఎదురు చూస్తున్నావు. నువ్వు నన్ను నమ్మినప్పటి నుంచి నన్నే నమ్ముకొని ఉన్నావు. కానీ ఎందుకు ఇన్ని బాధలు నాకు అని ఎన్నో రోజులు ఈ తల్లి దగ్గర నీ మనసు ఆవేదన మనసులోని కన్నీరు రూపంలో చెప్పుకొని ఉన్నావు. అమ్మా వారాహి అమ్మ, ఈ కర్మలు నేను ఎప్పటి వరకు అనుభవించాలి? ఈ కష్టాలతో చావలేక బతకలేక అల్లాడిపోతున్నాను. ఎంతకాలం ఇంతటి ఒంటరి పోరాటం? నువ్వు ఉన్నావని ధైర్యంతో కాలం గడుపుతూ నా బాధ్యత నీకున్నది కదా, నా సమస్యకు పరిష్కారం చూపించు అని ప్రాధేయపడి నన్ను కన్నీటితో స్వాగతం చెబుతున్నావు. నా వైపు దీనంగా అడగటం నాకు ఎంతగానో బాధగా ఉంది బిడ్డ. అన్నీ నాకు అర్థమవుతున్నాయి. నీ కర్మదోషాలు తొలగే వరకు ఈ బాధలు కష్టాలు అనుభవించక తప్పదు. నీ యొక్క ఓపిక అనే నమ్మకం అనే ధైర్యం అనే నీ బలంగా మార్చుకొని తప్పకుండా నువ్వు గెలుస్తావు. నీ ధైర్యం నీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. దేనికి కూడా భయపడకుండా నా తల్లి నాకు అండగా ఉంది. ఎలాంటి శత్రు భయం అలాగే భీతి భయం లేకుండా నన్ను కాపాడుతుంది. ఈ గెలుపు పోరాటంలో ఆ తల్లి నన్ను రక్షించి నన్ను గెలిపిస్తుంది అని అనుమానం లేకుండా నమ్మకంగా ఉన్నావు. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కష్టం నీ జీవిత కాలానికి ఒక పెద్ద పరీక్ష. అతి త్వరలో నీకు సంతోషం రాబోతుంది. అతి త్వరలో నీకు ఆనందం రాబోతుంది. ఈ అమ్మ చెప్పిన మాట వింటావు కదా తల్లి. తప్పకుండా విన్నావు అంటే నీకే తెలుస్తుంది. ఒక్క విషయం నువ్వు మనసులో గుర్తుంచుకోవాలి. ఈ లోకంలో దేని మీద కూడా ఆశ అనేది ఉంచుకోవద్దు. అది బంధమైనా ఏదైనా సరే వస్తువైనా దేనినైనా సరే నువ్వు ఎక్కువగా అభిమానించవద్దు. అలా అభిమానించి అది దక్కలేదు అంటే తీరని బాధతో నీ మనసు ఎంతగానో కృంగిపోయి బాధపడుతుంది. ఏదైనా సరే తట్టుకోగల మనోధైర్యాన్ని పెంచుకో. కష్టం వచ్చిందని బంధం దూరమైంది అని బాధపడవద్దు. నీకు ఇప్పుడు కాలం బాగలేదు అంటే టైం బాగలేదు అని దిగులు చెందవద్దు. నీ అమ్మని పిలిచావు కదా, కాలం బాగలేకపోయినా అన్నిటినీ నేను సరిగా చేస్తాను. నాపై అభిమానం ఉన్నంత వరకు నేను ఎప్పుడూ నీకు అండగానే నిలుస్తాను. నీ యొక్క కాలం బాగలేదు, సమయం సరిగా లేదు అన్నా కూడా ఆ సమయాన్నైనా సరే నేను సరిచేసి నీకు సాయం చేస్తాను. నీ తల్లి
ఈ స్మరణ నన్ను ఎప్పుడు కూడా నీ చుట్టే తిప్పేలా చేస్తుంది. ఈ తల్లి స్మరణ చేసే నీకు ఎలాంటి గ్రహదోషాలు, జాతక దోషాలు ఏవీ కూడా అడ్డురావు. నన్ను వెతుక్కుంటూ నా దగ్గరకు వస్తున్నావు. నీ దగ్గర ఉన్న అతి మంచి గుణం ఏమిటో తెలుసా? నీకు ఎవరైనా సరే చెడు చేసినా కూడా, నిన్ను నొప్పించినా కూడా వాళ్ళని బాధ పెట్టాలి అనుకోవు. నీలో నువ్వే బాధపడి వాళ్ళకి పగ అనేదే లేకుండా వాళ్ళ మీద సానుభూతి పెంచుకుంటావు. దీనివల్లనే నువ్వు నాకు ఎక్కువగా దగ్గరైపోయినావు. ఎవరో అవమానించారని వాళ్లకు నువ్వు శాపనార్థాలు పెట్టవు. వాళ్ళు చెడిపోవాలని నీ మనసులో కూడా తలుచుకోవు. ఇది ఎంత మంచి గుణమో తెలుసా? అందరూ నిన్ను అవమానించినా, హేళన చేసినా నా దగ్గర మొరపెట్టుకొని బాధపడతావే తప్పితే వాళ్ళకైతే ఏది తలపెట్టు, వాళ్ళు నాశనం అవ్వాలి ఇలాంటివి నీ నోటి గుండా రావు. ఈ విషయాన్ని నేను ఎక్కువగా నాకు ఆనందాన్ని ఆనందం కలిగిస్తూ ఉంటుంది. మామూలుగానే ఎవరైనా సరే చెడు తలపెడితే వాళ్ళు నాశనం అయిపోవాలి, బాగుండకూడదు అని శాపనార్థాలు పెట్టే వాళ్ళలో నువ్వు విభిన్నమైన బిడ్డవు. ఈ యొక్క మాటలు వింటున్న నువ్వు మంచి మనసు గల బిడ్డవు కాబట్టే నేను నీకు ఇంత ఓపికగా చెబుతున్నావు. అందరూ హేళన చేసినా, అవమానించినా నా దగ్గర మొరపెట్టుకొని బాధపడతావే తప్పితే ఎవరిని ఏమీ అనవు. నన్నే నమ్ముకున్న నిన్ను చెయ్యి వదలకుండా నిన్ను రక్షిస్తాను. హేళన చేసే వాళ్ళందరూ కూడా తప్పు తెలుసుకొని నీ యొక్క స్వచ్ఛమైన మనసు చూసి నిన్ను వెతుక్కుంటూ రాబోయే కాలం అతి త్వరలో ఉంది. దిగులు, బాధ అన్నిటినీ దూరంగా విసిరిపడేసి సమయం నీకు అనుకూలంగా మారుతుంది. చీకటి నుంచి వెలుతురులోకి రా. అన్నీ మంచిగా ఉంటాయి. దేని గురించి కూడా నువ్వు ఆలోచించిన అవసరం లేదు. నీ జీవితంలో ఇక సంతోషం మాత్రమే నిండి ఉంటుంది. దానికి నేను కూడా మాట ఇస్తున్నాను. నీ జీవితాన్ని తీర్చిదిద్ది నీకు అద్భుతంగా ఆనందం శాశ్వతం చేసేలా చేసే బాధ్యత నాది. నమ్మమ్మా. నమ్మకంగా నన్ను కొలిచే నీకు నేను నమ్మకంగా వాగ్దానం ఇస్తున్నాను. ఈ వాగ్దానాన్ని తప్పక నేను నిలబెట్టుకుంటాను. పూర్వజన్మల రుణానుబంధం వల్లనే నువ్వు నేను దగ్గరయ్యాము. నన్ను నువ్వు పూజించగలుగుతున్నావు. జ్ఞాపకాలు కత్తి కంటే ప్రమాదకరమైనవి. కత్తి ఒక్కసారే చంపుతుంది, కానీ జ్ఞాపకాలు ప్రతి క్షణం గుచ్చి గుచ్చి చంపుతాయి. అలాంటి జ్ఞాపకాల వల్ల నువ్వు సగం చచ్చిపోతున్నావు. ఇక నీతో ఉన్నవారు ఎవరు, ఎలాంటి వారు అనేది నీకు తెలిసేలా చేస్తాను. నీ పూర్వజన్మ సుకృతం వల్లే నన్ను పూజించిన అనుగ్రహం పొందావు. నీకు ఒక విషయం చెప్పనా? ఇది జీవితంలో ఎంతగానో నీకు ఉపయోగపడుతుంది. నీకు అందని దానికోసం ఆశపడవద్దు, నచ్చని దానికోసం కష్టపడవద్దు. నీకై కష్టపడేవారిని మర్చిపోవద్దు. నిన్ను ఇష్టపడేవారిని నీ జీవితంలో ఎప్పుడు కూడా అస్సలు వదులుకోవద్దు. అది నీ బంధమైనా, నీ స్నేహితులైనా, నిన్ను ఇష్టపడే వాళ్ళైనా, నీకు నచ్చిన దైవమైనా సరే ఎప్పుడు కూడా వదులుకోవద్దు. నీ మనసుకు సరి అనిపించింది చేసుకుంటూ వెళ్ళిపో. మనసు ఒప్పుకోకుండా ఇది అన్యాయం, అధర్మం అంటే దాన్ని చిటికెన వేలుతో కూడా తాకవద్దమ్మా. నీ కష్టాలన్నీ తీరిపోయి తప్పకుండా నీకు మంచి రోజులు వస్తాయి. ఈ అమ్మ వాగ్దానం నిజమవుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.